నమస్తే, నేను ప్రియాంకరావు. రాహుల్ గాంధీ గారు పార్లమెంటు వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటి అంటే, భారత మాతని అమ్మకానికి పెట్టేశారు ఈ బీజేపీ వాళ్ళు అని. ఒక్కసారిగా ఈ మాటలు విన్నాక అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే అంతగానం దేశంలో ఏం జరిగింది, భారత మాతని అమ్మకానికి ఎక్కడ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ గారిని సస్పెండ్ చేయండి అంటూ బీజేపీ నాయకులందరూ కూడాను ఈరోజు డిమాండ్ చేస్తున్నారు. అసలు రాహుల్ గాంధీ గారు ఆ మాట అనడం వెనుక కారణం ఏంటి, ఎందుకు అనాల్సి వచ్చింది, ఇందులో వాస్తవం ఎంత? ఈరోజు దీని గురించి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ వేదికగా భారత మాతని తాకట్టు పెట్టేశారు బీజేపీ వాళ్ళు అన్నారు. అమ్మేశారు తాకట్టు కదా, అసలు అమ్మేశారు. అమెరికాకి అమ్మేశారు భారత మాతని అని చెప్పి ఆయన సీరియస్ కామెంట్స్ చేశారు. ఎందుకని? ఈ ట్రేడ్ డీల్ ఏదైతే జరిగిందో, ఈ ట్రేడ్ డీల్ లో ఉన్నటువంటి అంశాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఫస్ట్ ఆ ట్రేడ్ డీల్ ఫ్రేమ్ బయటకు వచ్చింది, అవుట్ కట్స్ బయటకు వచ్చినాయి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంట్లో ప్రధానమైనది ఏంటంటే, పప్పు దినుసులకు సంబంధించి అమెరికా నుంచి దిగుమతి కాబోతున్నాయి భారతదేశానికి. అదే జరిగితే భారత రైతులు రోడ్డు మీద పడే అవకాశం ఉంది. అందుకే ఇవాళ భారత్ మొత్తం కూడా సమ్మెకి పిలుపునిచ్చింది. భారత్ బంద్, సమ్మె కాదు, బంద్కి పిలుపునిచ్చింది. ఇవాళ బంద్ జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు ఎందుకు ఈ ట్రేడ్ డీలు చేసుకున్నారు? మొత్తం 45 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి అమెరికా ప్రొడక్ట్స్ని భారతదేశం ఎందుకు దిగుమతి చేసుకోవాలి జీరో ట్యాక్స్ తోటి? అదే భారత ఉత్పత్తుల్ని అక్కడ ఎగుమతి చేయాలంటే, అక్కడ దిగుమతి చేయాలంటే మనం 18% ట్యాక్స్ కట్టాలి. ఎందుకు కట్టాలి? ఈ ట్రేడ్ డీల్ వల్ల నష్టం ఉంది అని చెప్పి ఇండియా కూటమి చెప్తుంది, దీనివల్ల లాభం ఉందని చెప్పి ఎన్డీఏ కూటమి చెప్తుంది. సో ఫ్యాక్ట్ చెక్, దీని మీద ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు ఈ ఫ్యాక్ట్ చెక్లో ఏమొచ్చిందంటే, తాజాగా అమెరికా నుంచి ఈ ఫ్యాక్ట్ చెక్లో నెంబర్ 1, పప్పు దినుసుల్ని దిగుమతి చేయడానికి, అమెరికా నుంచి దిగుమతి చేయడానికి భారత ప్రభుత్వం అంగీకరించలేదు. ఫ్యాక్ట్ చెక్లో తేలినటువంటి అంశం. నెంబర్ 2, 18% మనకి ఏదైతే ఎగుమతి చేసేటప్పుడు అక్కడ సుంకాన్ని వేస్తున్నారో అది వేయటం నిజమేను, కానీ అమెరికా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ జీరో ట్యాక్స్లు దిగుమతి చేసుకోవట్లేదు, కొన్నిటికి ట్యాక్స్లు విధిస్తున్నాము అని చెప్పి ఫ్యాక్ట్ చెక్లో తేలింది. నెంబర్ 3, వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్, దాని అనుబంధ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అనుబంధ ప్రొడక్ట్స్ ఏవి కూడా మనం దిగుమతి చేసుకోవట్లేదు, కాబట్టి దీనివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకొక అంశం ఏంటంటే, ప్రధానమైనటువంటి అంశం, రష్యా నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకోకూడదు అనేటువంటి ఒక ఆంక్ష అమెరికా పెట్టింది భారతదేశం మీద. అది కూడా నిజం కాదు అని చెప్పి ఫ్యాక్ట్ చెక్ చెప్పింది. అది కూడా నిజం కాదని ఫ్యాక్ట్ చెప్ అంటే నిజం కాదని ఫ్యాక్ట్ చెప్పి ఏం చెప్పింది, భారతదేశం దానికి ఒప్పుకోలేదని చెప్పింది. వాళ్ళు కండిషన్ పెట్టారు, అమెరికా అనుకుంది, అమెరికా ఇవన్నీ కూడా అనుకుంది, కానీ వీటికి కూడా భారత ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లేదు అనేది ఫ్యాక్ట్ చెక్లో తేలింది. ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ గ్రీన్ సిగ్నల్ ఏటికి లేదు అని. భవిష్యత్తులో ఉంటే ఉండొచ్చాము, అదే చెప్తున్నారు విపక్షాలు ఏం చెప్తున్నాయి, అమెరికా ప్రభుత్వం చెప్పింది కాబట్టి అవి ఖచ్చితంగా ఉండుంటాయి, వీళ్ళు రిప్లై ఇవ్వలేదు, రిప్లై ఇవ్వనంత మాత్రాన వాళ్ళు ఏదైతే చెప్తే అది నడిచిద్ది, వీళ్ళు రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా అని చెప్తూ ఆపరేషన్ సింధూర్లో కూడా అదే జరిగింది కదా. సీజ్ ఫైర్ నేనే ఆపానని చెప్పి ఆయన చెప్తుంటే అవునా కాదని చెప్పలేదు కదా భారత ప్రభుత్వం. సో కాబట్టి ఇది కూడా అంతే ఉంటుంది, కాబట్టి భారత్ బంద్ పిలుపు పెట్టడం సమంజసమే అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఒకటి. తర్వాత ఆదానికి సమన్లు జారీ చేసింది. ఆయన బిజినెస్లో అవకతవకలు ఉన్నాయి, దాని కారణంగా ఆయనకి సమన్లు ఇచ్చారు. ఈ సమన్ల నుంచి తప్పించేందుకు ఆదానిని ఈ డీల్ కుదిరిచ్చాడు నరేంద్ర మోడీ గారు అనేది ఒక ఆరోపణ రాహుల్ గాంధీ గారు చేసింది. రెండో ఆరోపణ ఏంటి, ఎప్స్టీన్ ఫైల్స్ లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఫేక్ వీడియో రిలీజ్ అయింది కదా రీసెంట్ గా.
నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఎప్స్టీన్ ఫైల్స్లో. అలాగే హర్దీప్ సింగ్ కేంద్ర మంత్రి, ఆయన కూడా ఉన్నారు. ఈ కారణం చేత అమెరికా ఏది చెప్తే అది విన్నారు. ఈ డీల్ కుదుర్చుకొని భారత్ మాతను అమ్మేశారు, భారత్ మాతను అమెరికాకి అమ్మేశారు అనేది రాహుల్ గాంధీ గారు చేశారు. ఏది ఆరోపణ. అయితే ఇక్కడ అనిల్ అంబానీని ఎప్స్టీన్కి కలిపింది ఎవరు అని అంటే హర్దీప్ సింగ్ అని చెప్తున్నాడు రాహుల్ గాంధీ. అనిల్ అంబానీ నేరుగా ఎప్స్టీన్ ఫైల్స్లో అనిల్ అంబానీ పేరు లేదు, కాకపోతే అనిల్ అంబానీని ఎప్స్టీన్ని కలిపింది హర్దీప్ సింగ్ అని చెప్తున్నాడు. అనిల్ అంబానీ కూడా ఉన్నాడు ఎప్స్టీన్ ఫైల్స్లో అని చెప్తున్నాడు. అనిల్ అంబానీ ఉన్నాడు, అనిల్ అంబానీని కలిపింది కూడా హర్దీప్ సింగ్ అని చెప్తున్నాడు. ఇది మొత్తం 13 లక్షల పేజీలు ఎప్స్టీన్ ఫైల్స్, 13 లక్షల పేజీలు. ఈ 13 లక్షల పేజీల్లో అనేక మందితోటి ఆయన ఎప్స్టీన్ ఫోన్లు మాట్లాడిన వివరాలు, ఫోటోలు, అలాగే వీడియోలు, ఇవన్నీ వివరాలు దాంట్లో ఉన్నాయి. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ సంబంధించి అమెరికా న్యాయశాఖ అఫీషియల్గా విడుదల చేసింది. దీంట్లో అనిల్ అంబానీతో హర్దీప్ సింగ్ కూడా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. సరే, ఎప్స్టీన్కి కనెక్ట్ కావడానికి హర్దీప్ సింగ్ అనుసంధానం అనిల్ అంబానీకి అనేది చెప్తున్నాడు ఆయన. సరే, ఎప్స్టీన్ ఫైల్స్ తర్వాత ఆదానికి సమంలో అమెరికా ఇవ్వడం, ఈ రెండు కారణం చేతనే భారత మాతను అమ్మేశాడని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నాడు. దీంతో పాటు భారత ఆర్మీ చీఫ్ నరవణే రాసినటువంటి పుస్తకంలో ఉండేటువంటి అంశాలు, వీటిని ప్రస్తావించినారు. దీనికి అనుమతి ఉందా ఈ మాట్లాడటానికి అని అంటే అనుమతి లేదు. సభా సాంప్రదాయాలు అనేది కొన్ని ఉంటాయి. ఈ సభా సాంప్రదాయాలు ఏంటి? బిజినెస్ ఫస్ట్ అటు ప్రతిపక్షం అధికార పక్షం రెండు కలిసి ఒక ఎజెండా తయారు చేసుకుంటాయి, దాని మీద చర్చించుకుంటాయి. కానీ అదేమి లేకుండానే ఈయన ఇలాంటి అంశాలను ప్రస్తావించి గందరగోళం పరుస్తున్నారు సభని. కాబట్టి సభా ఉల్లంఘన నోటీసులు రాహుల్ గాంధీకి ఇవ్వాలని చెప్పి బీజేపీ వాళ్ళు ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నారు. సభా ఉల్లంఘన నోటీసులు ఇచ్చి ఆయన మీద అనర్హత వేటు వేయాలి. ఎంపీగా ప్రజెంట్ ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పార్లమెంటరీ నేతగా కూడా ఉన్నాడు, లోక్సభ పక్ష నేత ఆయన. కాబట్టి ఆయన్ని సస్పెండ్ చేయాలి, ఆయన్ని అనర్హత వేటు వేయాలి, ఆయన మీద అనర్హత వేటు వేయాలి, విపరీతమైనటువంటి ఆరోపణలు చేశారు అని చెప్పి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎదురుదాడికి దిగారు. ఆయనేమో భారత మాతను అమ్మేశాడు అమెరికాకి, పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట రెండు చోట్ల ఆరోపిస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏంది రివర్స్గా ఈయన మీద అనర్హత వేటు వేయాలని చెప్పి సభా ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఈ అమెరికా ట్రేడ్ డీల్ కారణంగా వచ్చినటువంటి పరిణామాలు, అలాగే భారత ఆర్మీ చీఫ్ రాసినటువంటి పుస్తకం సంబంధించినటువంటి పరిణామాల కారణంగా ఇవన్నీ వచ్చినాయి. మరి రాహుల్ గాంధీ గారిని పార్లమెంటు ముందు నిలబెట్టి అనర్హత వేటు వేస్తారని అంటే స్పీకర్ ఇష్టం. గతంలో కూడా నరేంద్ర మోడీ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయన మీద అనర్హత వేటు పడింది గతంలో, లాస్ట్ లోక్సభ అప్పుడు. ఆ తర్వాత ఆయన క్వార్టర్ కూడా ఖాళీ చేయించారు అప్పుడు. మరి ఇప్పుడు అనర్హత వేటు వేస్తారని అంటే చెప్పలేం. గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు కూడా చేయించాము. తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, భారత మాతను అమ్మేశారు అమెరికాకి అని అంటే ఇది చిన్న వర్డ్ కాదు కదా. సో కాబట్టి అనర్హత వేటు వేసినా ఆశ్చర్యపోవసరం. థ్యాంక్ యూ సో మచ్ సార్.